హలో మా అందరికీ. రీసెంట్గా రామ్ చరణ్ అన్న కడప డిస్టిక్లో 80th నేషనల్ ముషారా గజల్ ఈవెంట్కి పోయిండని మనందరికి తెలిసిన విషయమే. ఆ ఈవెంట్ ఒక దర్గాకి సంబంధించింది. ఆ దర్గా ఫంక్షన్కి వెళ్ళినందుకు ఏ ప్రాబ్లం లేదు. కానీ రామ్ చరణ్ అన్న అయ్యప్ప మాలలో ఉండడం వల్ల చాలా పెద్ద ఇష్యూ అయింది. మాలలో ఉండి దర్గాకి వెళ్ళడం ఏంటని చాలామంది హిందువులు రామ్ చరణ్ అన్నని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు రామ్ చరణ్ అన్న అయ్యప్ప మాలలో ఉండి దర్గాకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే RC16 మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ గారు రామ్ చరణ్ అన్న దగ్గర మాట తీసుకున్నారంట. నువ్వు ఖచ్చితంగా ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వాలని రామ్ చరణ్ అన్న దగ్గర 3 నెలల క్రితమే AR రెహమాన్ గారు మాట తీసుకున్నారంట. సో ఇచ్చిన మాట కోసం రామ్ చరణ్ అన్న మాలలో ఉండి కూడా దర్గాకి వెళ్లాల్సి వచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే పవిత్రమైన అయ్యప్ప మాల వేసుకొని నువ్వు దర్గాకి వెళ్ళడం ఏంటని రంగారెడ్డి డిస్టిక్ లాయర్స్ రామ్ చరణ్ అన్నని ప్రశ్నిస్తున్నారు. రామ్ చరణ్ గారు, మీరు ఎవరి కోసమైనా ఎక్కడికైనా ఏ దర్గాకైనా వెళ్ళండి, మేము దానికి వ్యతిరేకం కాదు. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి దర్గాకు వెళ్ళి ఇలా మా హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కరెక్ట్ కాదు అని, ఇది క్షమించరాని నేరం అని రంగారెడ్డి లాయర్స్ అయితే రామ్ చరణ్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెయిన్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే మాలను తీసేసి స్వామివారిని దర్శించుకొని అయ్యప్ప భక్తులందరికీ అండ్ హిందువులకి క్షమాపణలు చెప్పాలని లాయర్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. మీరు మాల తీయకుంటే అది వేరే విధంగా ఉంటుందని కూడా రామ్ చరణ్ అన్నకి వార్నింగ్ ఇచ్చారు. మామ, అసలు రామ్ చరణ్ అన్న మాలలో ఉండి కూడా దర్గాకి వెళ్ళడం కరెక్టేనా? ప్రతి ఒక్క హిందూ కామెంట్ చేయండి మామ, అస్సలు మర్చిపోవద్దు.